శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి తన అష్టదిగ్గజ కవులకి ఒక సమస్యనిచ్చి దాన్ని పూరించమని చెప్తాడు. ఆ సమస్య ఏంటంటే, ఏవైనా 5 భారతీయ భాషల నుంచి 5 పదాలను తీసుకోవాలి. ఆ 5 పదాలకి అర్థం సమానంగా ఉండాలి. 5 పదాలను ఉచ్చరించినా రాసినా అది తెలుగులో ఒక వాక్యంగా ఉండాలి. అందరూ ఆ రోజు సభ ముగిస్తేనే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో తెనాలి రామకృష్ణుడు మాత్రం తన ఇంటికి వెళ్లకుండా తనతో సమాన వయసులైన తన బావమరిది ఇంటికి వెళ్తాడు. బావ వచ్చాడు కదా అని ఆయన అన్ని మర్యాదలు చేసి ఆ రోజు వసతి ఏర్పాట్లనే చేస్తాడు. అప్పుడు రామకృష్ణుడు, నేను ఈరోజు మీ ఇంట్లో కొనుక్కోలేను, మీ ఇంట్లో ఉన్న పశువుల పాకలో నాకు రాత్రికి బస ఏర్పాటు చేయమని అడుగుతాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడైతే దోమలు ఉంటాయి, రాత్రంతా మేలుకొని రాజుల వారు అడిగిన ఆ సమస్యను పూరించవచ్చని ఆయన ఉద్దేశం. అంతకుముందు ఆ పశువుల పాకలో 4 గోవులు ఉంటాయి. ఆ 4 గోవులకి గంగా, యమున, సరస్వతి, స్వర్ణముఖి అని పేర్లు ఉంటాయి. అందులో గంగా, స్వర్ణముఖి నిండు గర్భిణులుగా ఉంటాయి. ఆ రోజు అమ్మవారిని ప్రార్థిస్తూ రామకృష్ణుల వారు ఎలాగైనా ఆ సమస్యకి నువ్వే సమాధానం చెప్పాలమ్మా అని ఆమెను ధ్యానిస్తూ గడుపుతుంటాడు. అర్ధరాత్రి వేళ అందులో ఒక పశువు ఒక దూడకు జన్మనిస్తుంది. ఆ విషయం చెప్పడానికి తన బావమరిది ఇంటి తలుపు తట్టి, ఈ విధంగా మీ గొడ్ల చావిడిలోని ఒక ఆవు ప్రసవించిందని చెప్తాడు. అందుకు వాళ్ళ బావమరిది, ఏ ఆవురా బావా అని అంటాడు. వెంటనే ఏదో సమాధానం లభించిన వాళ్ళ ఆనంద పారవస్యంతో అక్కడి నుంచి సెలవు తీసుకుని రామకృష్ణ వారి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే సభ కొలువు తీరుతుంది. శ్రీకృష్ణదేవరాయలు అడుగుతాడు, నేను నిన్న ఇచ్చిన సమస్యకి సమాధానం ఈరోజు ఎవరైనా చెప్తాను. అప్పుడు రామకృష్ణ వారు లేచి నిలబడి, ఏ ఆవురా బావా అని అంటాడు. అది ఎలా అని అడుగుతాడు శ్రీకృష్ణదేవరాయలు గారు. అప్పుడు చెప్తాడు, ఏ అనేది మరాఠీ, ఆవ్ అనేది హిందీ, రా అనేది తెలుగు, బా అనేది కన్నడ, వా అనేది తమిళం. 5 భాషల నుంచి 5 పదాలు, అన్నిటికీ రమ్మని అర్థం. తెలుగులో ఒక వాక్యం, ఏ ఆవురా బావా. అందరూ ఆశ్చర్యపోతారు. ఇంతే అండి. ఈ పదం, ఈ వాక్యం ఇప్పటికీ ఇదొక్కటే. దాని తర్వాత అనేక పరిశోధనలు చేసినా కూడా దానికి సమానమైన వాక్యాన్ని ఎవరు తయారు చేయలేకపోయారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా అటువంటి ఒక వాక్యాన్ని ఏదైనా తయారు చేస్తే కామెంట్లో పెట్టండి. బాయ్.